సీతాపురంలో సుబ్బయ్య కాంతమ్మ అనే దంపతులుండేవారు. సుబ్బయ్య ఒట్టి పిసినారి, పిల్లికి కూడా బిచ్చం పెట్టని వ్యక్తి. ఎన్ని ఆస్తులున్నా ఇంకా సంపాదించాలనే కోరిక. ఎవరు ఎటువంటి కార్యక్రమానికి పిలిచినా భార్యాభర్తలిద్దరూ కలిసికట్టుగా వెళ్లి విందు బాగా ఆరగించి కనీసం వెళ్లిన కార్యక్రమానికి కానుక సమర్పించాలన్న ఆలోచన కూడా చెయ్యరు. చుట్టుపక్కల వాళ్లంతా వీళ్ల గురించి తెలిసి ఎటువంటి కార్యక్రమానికి తమ ఇంటికి పిలవటం మానేశారు. వారి బంధువుల్ని కలిసిన ప్రతిసారి వాళ్ళింటికి రమ్మని ఆహ్వానించేవాడు సుబ్బయ్య. ఎదుటి వాళ్లని చులకనగా చూడటం సుబ్బయ్య స్వభావం. అతని గురించి తెలిసిన వాళ్ళెవరూ వాళ్ళింటికి వెళ్లరు. ఆ విషయం తెలిసి కూడా మా ఇంటికి రావచ్చు కదా, సరదాగా 4 రోజులుండి వెళ్ళొచ్చు కదా అని అడిగేవాడు. ఒకరోజు సుబ్బయ్య దూరపు బంధువొకరు వాళ్ళింట్లో పెళ్లికి పిలిచారు. సుబ్బయ్య కాంతమ్మ ఇద్దరూ ఆ పెళ్లికి వెళ్లారు. భోజనాల దగ్గర, ఏమే కాంతం, 4 రోజులకు సరిపడా తిండి లాగించేయి. మళ్ళీ 4 రోజుల దాకా ఇంట్లో వంట చేయకూడదు. నా సంగతి సరే, మీరు కూడా తినండి అని అనుకుని భోంచేస్తారు. భోజనమైన తరువాత, సరే సరే, మీరటుగా వెళ్ళకండి. అక్కడ మీ మేనమామ కొడుకు, మీ బావమరిది తన భార్యతో పాటు వచ్చాడు. వస్తే రానివ్వు, నన్నెందుకు వెళ్ళొద్దంటున్నావు? మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా ఇంటికి రండి, 4 రోజులుండండి అని వాళ్ళ దగ్గర అనకండి. నేనన్నంత మాత్రాన వాళ్ళు వచ్చేస్తారేంటే? మన మీద మాట వరుసకు అంటున్నాం. నా సంగతి తెలిసిన వాడివాడు మన ఇంటికి రాడులే. సర్లే, ఓసారి పలకరించొస్తాను. ఎంతైనా వాడు నా బావమరిది అని సుబ్బయ్య తన బావమరిది శంకర్ దగ్గరికి పలకరించడానికి వెళ్ళాడు. శంకర్ సుబ్బయ్యని చూశాడు. తనతో మాట్లాడాలా వద్దా అని సంశయంలో ఉండగానే సుబ్బయ్య దగ్గరికొచ్చి, ఏరా శంకరు, ఎలా ఉన్నావు? శంకర్ సమాధానం చెప్పేలోపే మళ్ళీ, నీకేంట్రా, బానే ఉంటావు, మంచి రంగొచ్చావు. ఇంకేంటూళ్ళో సంగతులు? ఏముంది బావా, అన్నీ బానే ఉన్నాయి. ఇంతకీ నువ్వెలా ఉన్నావు? నాకేంట్లేరా, బానే ఉన్నాను. ఈమె నీ భార్య కదా? ఎప్పుడో పెళ్లిలో చూశాను, మళ్ళీ ఇప్పుడే చూడటం. ఏమ్మా, బావున్నావా? బావున్నానన్నయ్య గారు, మీరొకరే కనిపిస్తున్నారు. వదిన గారు రాలేదా? వచ్చింది, అక్కడ భోంచేస్తుంది. ఈలోపు మిమ్మల్ని పలకరించి వెళ్దామని వచ్చాను. సరేగాని శంకర్, నువ్వేం చేస్తున్నావు? నేను బడిపంతుల్ని బావా. ఇంతలో సుబ్బయ్య భార్య అతన్ని పిలుస్తుంది. అది విన్న శంకర్, అలాగేలే బావా, మీరెళ్ళి భోంచెయ్యండి. మేం మిమ్మల్ని మళ్ళీ కలుస్తాం. ప్రతిసారి ఇలాగే అంటున్నావు గాని ఏనాడు కలవలేదు. సరే, ఈసారైనా బడికి వేసవి కాలంలో సెలవులిస్తారు కదా, అప్పుడు మీరు తప్పకుండా మా ఇంటికి రావాలి. రావడమే కాదు, 4 రోజులు మా ఇంట్లో ఉండి మా ఆతిథ్యం స్వీకరించాలి. అలాగేలే బావా, వస్తాను. ఇలాగే అంటూ ఉంటావు గాని ఏనాడైనా వచ్చావా? అనుకుంటూ సుబ్బయ్య అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సుబ్బయ్య వెళ్ళిపోయిన తరువాత పార్వతి శంకర్తో, ఏవండి, మీ బావగారు అంతలా అడుగుతుంటే ఒకసారి వెళ్ళి రావచ్చు కదా. మా బావ సంగతి నీకు తెలీదులే. ఏదో మాట వరసకి అలా రమ్మంటాడు తప్ప మనస్ఫూర్తిగా కాదు. చూసావా, అతని భార్య కనీసం మనల్ని పలకరించడానికి కూడా మన దగ్గరికి రాలేదు. ఒకవేళ మన దగ్గరికి వస్తే మనం వాళ్ళింటికి వెళ్తామేమోనని భయం. మా బావ మాటలు నోటి మీదే ఉంటాయి, మనసులో నుండి రావు. అలాంటి వాళ్ళకి తగిన గుణపాఠం చెప్తే సరిపోతుంది కదండి. ఇంకొకసారి ఎవ్వరినీ అలా అడగరు. నేను కూడా అదే అనుకుంటున్నాను. సరైన అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. మా బావకి తగిన బుద్ధి చెప్పాలి. అయితే ఈ వేసవి సెలవులకు మనం వాళ్ళింటికి వెళ్తున్నాం. మనతో పాటు మా తమ్ముణ్ణి కూడా తీసుకెళ్దాం. అయ్యో బాబోయ్, మీ తమ్ముడా? అయితే మా బావకి తకిట తద్దినకే అన్నమాట. తర్వాత అక్కడి నుండి అందరూ వెళ్లిపోతారు. కొద్ది రోజుల తరువాత వేసవి సెలవులు రాగానే శంకర్ తన భార్య పార్వతిని, పార్వతి తమ్ముడు అంజీని తీసుకుని సుబ్బయ్య ఇంటికొస్తారు. శంకర్ ఇంటి ముందు నిల్చొని సుబ్బయ్యని పిలుస్తూ ఉంటాడు. బావా, బావా. ఇంట్లో సుబ్బయ్య, అతని భార్య కాంతమ్మ పద్దులు లెక్కలు వేసుకుంటూ ఉంటారు. ఇంతలో శంకర్ మాట వినపడి సుబ్బయ్య తన భార్యతో ఇలా అంటాడు. ఎవరో పిలుస్తున్నట్టున్నారు, ఒకసారి వెళ్ళి చూసిరా. కాంతమ్మ వాళ్ళని చూసి, మనం ఆ మధ్య పెళ్లికెళ్ళినప్పుడు మీరు మీ బావమరిదితో మాట్లాడారు కదా,
అవును, అయితే ఏంటిప్పుడు? వాళ్ళని మన ఇంటికి రమ్మని పిలిచారా? అవును, అయితే అదిగో ఆ గుమ్మం దగ్గర మీ బావమరిది కుటుంబంతో సహా దిగిపోయాడు. వెళ్ళి చూడండి. సుబ్బయ్య కూడా శంకర్ కుటుంబాన్ని చూసి అదేంటే నేనేదో మాట వరుసకి రమ్మంటే వీడు నిజంగానే వచ్చేశాడు. మీరు ఆత్రానికి పోయి ప్రతి ఒక్కరితో ఇలాగే అంటారు. ఇప్పుడు చూడండి, మీ బావమరిది కుటుంబంతో సహా దిగిపోయాడు. ఇక్కడి దాకా వచ్చాక తప్పుతుందా? మన మర్యాదలు చూసి వాడే పోతాడులే. ప్రస్తుతానికైతే లోపలికి రానివ్వు. అని సుబ్బయ్య గుమ్మం దగ్గరికెళ్ళి శంకర్ కుటుంబాన్ని లోపలికి రమ్మంటాడు. ఆహా, శంకర్, ఎలాగైతేనే చాన్నాళ్ల తర్వాత మళ్ళీ నువ్వు మా ఇంటికి వచ్చావు. అవును బావా, ఎప్పుడో నేను నా చిన్నప్పుడు ఇక్కడికొచ్చాను. మళ్ళీ ఇన్నాళ్లకి కుదిరింది. వేసవి సెలవులు ఇచ్చేశారు. నువ్వెప్పటి నుండో అడుగుతున్నావు కదా, అందుకే వచ్చాం. మిమ్మల్ని అందర్నీ చూసి ఇక్కడే కొద్ది రోజులుందామని వచ్చాను. సరే సరే, ముందు లోపలికి రండి. అని సుబ్బయ్య వాళ్ళని ఇంట్లోకి తీసుకెళ్తాడు. ఇంట్లోకొచ్చిన తరువాత శంకర్ తన బావమరిదిని పరిచయం చేస్తాడు. ఆ బావా, తను నా బావమరిది, పేరు అంజి. నాతోనే ఉంటాడు. నేనెక్కడికెళ్ళినా నాతోనే వస్తాడు. అందుకే ఇక్కడికి కూడా తీసుకొచ్చేశాను. అంజీ ఆకారం చూసి సుబ్బయ్యకి గుండెల్లో గుబులు మొదలైంది. అంజీ చూడ్డానికి బాగా లావుగా కాస్త గంభీరంగా కనిపిస్తాడు. వీడేంట్రా బకాసురుడికి బామ్మర్దిలా ఉన్నాడు? అదేం కాదు బావా, వీడు నా బావమరిది. నేను నీకెలా బావమరిదినో వీడు నాకలాగన్నమాట. బావా, నాకు ఆకలేస్తుంది. సరే సరే, మీరెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని రండి. ఈలోపు భోజనానికి ఏర్పాట్లు చేస్తాను. వెంటనే కాంతమ్మ ముందుకొచ్చి సుబ్బయ్యతో, ఇప్పుడు వీళ్ళకి భోజనాలు చెయ్యాలా? వాణ్ణి చూసారా ఎలా ఉన్నాడో? 10 మంది భోజనం ఒక్కడే తినేలాగున్నాడు. సర్లే, ఇక్కడి దాకా వచ్చాక తప్పుతుందా? ఈ రోజుకి ఎలాగోలా వాళ్ళకి భోజనం పెట్టి రేపే పంపించేద్దాం. ముందు నువ్వు వెళ్ళి భోజనం ఏర్పాట్లు చూడు. కాంతమ్మ వెళ్లి వంట చేస్తుంది. అందరూ భోజనానికి కూర్చుంటారు. కాంతమ్మ అందరికీ వడ్డిస్తుంది. అప్పుడు అంజీ, ఇది సరిపోదు, ఇంకా ఎక్కువగా పెట్టండి. ముందు ఇది తిను, తర్వాత పెడతాను. అంజీ పెట్టిన భోజనం క్షణంలో తినేసి మళ్ళీ భోజనం పెట్టమన్నాడు. అదేమిట్రా అలా ఉదేశావ్? కాస్త నిదానంగా తినరా, కంగారేం లేదులే. నాకు భోజనం పెట్టండి. ఏమే కాంతం, కాస్త వీడి సంగతి చూడు. నాకు భోజనం పెట్టండి. ఓరిని ఆత్రంతులా, అప్పుడే తినేసావా? కాస్త శాంతంగా తినరా. బావా, ఏమనుకోవద్దు, మా బావమరిదికి కాస్త ఆకలి ఎక్కువ. హా, అది కనిపిస్తూనే ఉందిగా. కాంతం, కాస్త వీడి సంగతి చూడు. ఏంటి వీడిలా తింటున్నాడు? వీడు గనక మా ఇంట్లో 4 రోజులుంటే ఇన్నేళ్లుగా మేము చేసిన పొదుపు సొమ్మంతా వీడి భోజనానికే ఖర్చయిపోతుంది. వీడినిక్కడి నుండి ఎంత తొందరగా పంపిస్తే అంత మంచిది అని మనసులో అనుకుంటుంది కాంతమ్మ. ఈలోపు అంజీ మొత్తం తినేసి మళ్ళీ భోజనం అడిగాడు. నాకు భోజనం పెట్టండి. ఇంకెక్కడుందిరా భోజనం? 5గురి భోజనం ఒక్కడినే తినేసావు. నీ సంగతి తెలియక వంట తక్కువగా చేశాం. రేపటి నుండి నువ్వు అడిగినంత భోజనం పెడతానులే. ఇవాటికి సరిపెట్టుకో. నాకింకా ఆకలి తీరలేదు. భోజనం లేకపోతే ఇంకేమైనా ఇవ్వండి, తింటాను. ఇంకేం కావాలరా? అదిగో ఆ మూల బియ్యం బస్తోంది, వెళ్ళి తిను. కాని అంజీ నిజంగానే వెళ్లి ఆ బియ్యం బస్తా తీసుకుని పక్కకెళ్లి కూర్చుని తింటూ ఉన్నాడు. వీడేంట్రా ఇలా ఉన్నాడు? అలా తింటున్నాడేంటి? అదే బావా, దూర ప్రయాణం చేసొచ్చాం కదా, వాడికి కాస్త ఆకలి ఎక్కువగా వేసింది. అందుకే అలా తింటున్నాడు. ఎంత ఆకలిస్తే మాత్రం బియ్యం తినేస్తాడా? మరుసటి రోజు ఉదయాన్నే శంకర్, అంజీ, సుబ్బయ్య ఇంటి ముందు కూర్చొని ఉంటారు. పార్వతీ, కాంతమ్మ లోపల వంట పని చేస్తూ ఉంటారు. మామిడి పళ్ళు, తాజా తాజా మామిడి పళ్ళు, తీయని మామిడి పళ్ళు రావాలి బాబు, రావాలి. అది చూసిన అంజీ వెంటనే, బావా, నాకు మామిడి పళ్ళు కావాలి. బావా, బావా, మాకు మామిడి పళ్ళు కావాలి. మీరు మామూలుగా తింటున్నారా? ఇప్పుడు ఆ మామిడి పళ్ళ బండి ఇక్కడికొస్తే వీడ క్షణంలో ఖాళీ చేస్తాడు. ఏంటి బావా, ఇంటికొచ్చిన బావమరిదిని అలాగే నానటం? కనీసం మామిడి పళ్ళు కూడా కొనివ్వలేవా?
ఇక సుబ్బయ్య తప్పనిసరై మామిడి పళ్ళ బండి అతన్ని పిలుస్తాడు. బండి దగ్గరికి రాగానే అంజి బండి దగ్గరికెళ్ళి మామిడి పళ్ళు ఒక్కొక్కటిగా స్వాహా చేస్తున్నాడు. చూస్తుండగానే బండి మీద మామిడి పళ్ళన్నీ అయిపోయాయి. అది చూసిన సుబ్బయ్యకి కంగారు మళ్ళీ మొదలైంది. ఓరేయ్ శంకరు, ఏదో మాట వరసకి మిమ్మల్ని మా ఇంటికి రమ్మని పిలిచాను. నువ్వేమో నిజంగానే వచ్చేసావు. నువ్వే కాకుండా వీడిని తీసుకొచ్చావు. వీడు కనిపించిందల్లా తినేస్తున్నాడు. నాకు బుద్ధొచ్చిందయ్యా. ఇంకెప్పుడు ఎవరితోనూ మా ఇంటికి రమ్మని మొహమాటానికి కూడా పిలవను. నా మీద దయుంచి వీణ్ణిక్కడి నుండి తీసుకుపోరా బాబు. బాలివాడివి బావా, నేనిక్కడే వేసవి సెలవులు మొత్తం పూర్తి చేద్దామనుకుంటే నువ్వేంటప్పుడే వెళ్ళిపోమంటున్నావు? లేదు లేదు, నేను ఎండాకాలం మొత్తం అయిపోయేదాకా ఇక్కడే ఉంటాను. నీకు దండం పెడతాన్రా. వీణ్ణి తీసుకెళ్ళిపో. నాకు బుద్ధొచ్చింది. ఇంకెప్పుడు ఎవ్వరినీ చులకనగా చూడను. దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపోండి. సరేలే బావా, మీ బావ అంతలా బతిమాలుతుంటే ఇక్కడెందుకు ఉండటం? పద, లోపల వంట పూర్తయినట్టుంది. భోజనం చేసి మనం మన ఇంటికి వెళ్ళిపోదాం. ఏంటి, మళ్ళీ భోజనమా? ఇప్పుడే కదరా బండెడు మామిడి పళ్ళు తిన్నావు. నీ కడుపులో అంత ఖాళీ ఎక్కడి నుండొచ్చిందిరా? అది కడుపా లేక కళ్ళేపల్లి చెరుబా? బావా, మా బామ్మర్దికి దిష్టి పెట్టకు. అంజీ, పద, మనం భోజనం చేసి ఇంటికి బయలుదేరదాం. ఇంట్లోకి వెళ్లి యథావిధిగా వండిన భోజనం మొత్తం అంజి ఒకడే తినేశాడు. అది చూసి కాంతమ్మ సుబ్బయ్య లబోదిబోమన్నారు. భోజనం పూర్తయ్యాక శంకర్ పార్వతిని అంజీని తీసుకుని వెళ్ళిపోతూ, చూడు బావా, నీ పిసినారి బుద్ధి నాకు తెలుసు. ఎదుటివాణ్ణి చులకనగా చూడటం నీ స్వభావం. అందరితో నువ్వు గొప్పవాడివి అనిపించుకోవాలని అందరినీ ఇంటికి రమ్మని పిలుస్తావు. కానీ ఎవ్వరినీ పట్టించుకో. నీకు తగిన బుద్ధి చెప్పాలని నేను నా బావమరిదిని తీసుకొచ్చాను. తనకి కాస్త ఆకలి ఎక్కువ. నీకు సరైన గుణపాఠం చెప్పాలంటే అంజీ లాంటివాడు నీకు తగలాలని ఇలా చేశాను. ఇంకెప్పుడు ఎదుటివారిని చులకనగా చూడకు. ఇక నేను వెళ్ళొస్తాను అంటూ వెళ్ళిపోతాడు. ఆ రోజు నుండి సుబ్బయ్య కాంతమ్మ బుద్ధి తెచ్చుకొని అందరితో మంచిగా మెలగటం మొదలెట్టారు. ఆ గ్రామానికి నీటి సౌకర్యం సరిగా లేని కారణంగా వాళ్ళు పక్క గ్రామానికి వెళ్లి నీళ్లు తెచ్చుకునేవాళ్లు. అలా కొన్ని రోజుల తరువాత కొంతమంది ప్రైవేట్ అధికారులొచ్చి అక్కడ ఒక పెద్ద చెరువు తవ్వి నీటి సమస్య లేకుండా చేశారు. అదంతా చేసింది ఆ ఊరి ప్రెసిడెంట్ భార్య సావిత్రమ్మ. ఆమె తన దగ్గరున్న డబ్బు, ఇల్లు మొత్తం ఖర్చు పెట్టి ఆ ఊరి చెరువు తవ్వించి నీటి సమస్య లేకుండా చేసింది. ఈ విషయం గురించి ఊళ్ళో ప్రజలంతా కూడా ఈ విధంగా చెప్పుకుంటున్నారు. ఊరి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ప్రభుత్వం సొమ్ము బానే వెనకేసుకున్నాళ్లే. పోయేటప్పుడు ఏం తీసుకెళ్లాడు? ఆ పాపం పోగొట్టుకోవడానికే భార్య ఇలా ఊరికి మంచి చేసింది. అంతేగాని తాను సొంత డబ్బేం పెట్టలేదులే అని చెప్పుకుంటున్నారు. ఆ మాటలు సావిత్రమ్మ చెవిన పడ్డాయి. ఆమె ఆ మాటలు విని చాలా బాధపడింది. ఊరికి నేను మంచి చేద్దామని ఇదంతా చేశాను. కానీ నా భర్త గురించి వీళ్ళు తప్పుగా మాట్లాడుతుంటే తట్టుకోలేకపోతున్నాను అని చాలా బాధపడింది. తన ఇల్లు కూడా అమ్మేయడంతో ఊరి చివరన ఒక చిన్న పాకలో నివసించేది. రోజులు గడుస్తున్నాయి. దొరికిన పని చేసుకుంటూ అక్కడే ఒంటరిగా జీవిస్తుంది. ఆమెని పలకరించేవాళ్లు లేరు. ఊరి మధ్యలో ఉన్న చెరువు దగ్గరికి వెళ్లి ఊరి చివరి దాకా నీళ్లు మోసుకెళ్లేది రోజు. ఆమెని చూసి అయ్యో పాపమనే వాళ్లు కూడా లేరు. అలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు ఆ ఊరికి ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి పేరు అనురాధ. తను ఊరూరు తిరిగి సమస్యలు తెలుసుకుని ఏ సమస్య లేకుండా చూడడమే ఆమె పని. అదంతా ఆమె ఫండ్స్ ద్వారా, తన సొంత డబ్బు ద్వారా చేస్తూ ఉండేది. తన ఊళ్ళో తిరుగుతుండగా ఆమెకు ఎక్కడా ఒక మంచి స్కూల్ కనిపించలేదు. ఇక ఆమె అక్కడ స్కూల్ నిర్మించాలని అనుకుంది. ఆ ఊరి ప్రెసిడెంట్ అయిన శంకరయ్యతో మాట్లాడుతుంది. చూడండమ్మా, ఇక్కడున్న ఆడవాళ్ళు 10వ తరగతి దాకా చదువుకుంటారు. తర్వాత పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారు. మగవాళ్ళు ఇష్టమైతే పట్నం వెళ్ళి చదువుకుంటారు. లేదంటే ఊళ్ళో పొలం పనికి వెళ్తారు. అలాంటోళ్ళకి ఇక్కడ నువ్వు స్కూళ్ళు, కాలేజీలు గట్టి ఉపయోగం ఏముంది చెప్పు? ఏమోనండి, ఇక్కడ కాలేజ్ కూడా ఉంటే ఆడవాళ్లు కూడా చదువుకునే అవకాశం ఉంటుందిగా. సరే అయితే నేను ఊళ్ళో వాళ్ళందరినీ అడిగి చూస్తాను. ఎవరైనా ఆ మంచి కోసం డబ్బులు ఇస్తారేమో.
అందుకు ఆమె కూడా సరి అంది. ఆ రోజు గడిచిపోయింది. మరుసటి రోజు ఉదయం అనురాధ ప్రెసిడెంట్ దగ్గరికెళ్లి విషయం ఏంటని అడగ్గా, ఒక్క రూపాయి కూడా వసూలు కాలేదమ్మా అని చెప్పాడు. ఆమె సరే అని అక్కడి నుండి వెళ్ళిపోయింది. సరిగ్గా వారం రోజుల తరువాత అక్కడ స్కూల్ నిర్మాణం మొదలైంది. అందరూ ఆశ్చర్యపోయారు. ఊరి పెద్ద ఎవరి ద్వారానో ఆ అమ్మాయి డబ్బు తీసుకొచ్చిందని అనుకుంటాడు. సరిగ్గా స్కూల్ ఓపెనింగ్ రోజు ప్రజలక్కడుంటారు. ఏంటమ్మా, ఎవరికోసం ఎదురు చూస్తున్నావు? ఎవరైనా వచ్చి రిబ్బన్ కత్తిరించాలా? అవును, రావాలి అంటుండగా అక్కడికి సావిత్రమ్మ వచ్చింది. సావిత్రమ్మ రిబ్బన్ కత్తిరిస్తున్న సమయంలో శంకరయ్య గట్టిగా అరుస్తూ, ఆగాగు సావిత్రమ్మ, ఏం చేస్తున్నావు? అనురాధ, ఏంటమ్మా ఇది? నేను ఊరి ప్రెసిడెంట్ నుండగా ఈ ఊరి చివర గుడిసెలో ఉండే ముసలమ్మ చేత రిబ్బన్ కట్ చేస్తున్నావు. అసలు ఈమెకి స్కూల్కి ఏం సంబంధం? శంకరయ్య గారు, ఈమె కేవలం ఊరి చివర ఉండే ముసలమ్మ కాదు, ఈరోజు మనం చూస్తున్న ఈ బడికి పునాది. పురాదా? తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి ఇల్లు లేక పాకలో ఉంటుంది. ఈమె బడి కట్టించిందా? మాటలు చెప్పకమ్మా. అవును శంకరయ్య గారు, మీకు సరదాగా అంటున్నట్టుగానే ఉంటుంది. ఆ రోజు మీ ఇంటికొచ్చి అడిగితే ఒక్క రూపాయి కూడా ఇవ్వలేనని చెప్పారు. ఊళ్ళో ఎవ్వరూ ముందుకు రాలేదు. నేను నిరాశగా తిరిగెళ్తుంటే సావిత్రమ్మ గారు నా దగ్గరికొచ్చారు. అమ్మా, నా దగ్గర డబ్బు లేదు, ఇల్లు లేదు. కానీ ఊరి పిల్లలు చదువుకుంటే వాళ్ళ బతుకులు బాగుపడతాయి. నా దగ్గర మిగిలిన ఆస్తిదొక్కటే అని చెప్పి తన చేతికి ఉన్న ఆఖరి 2 బంగారు గాజులు తీసి నా చేతిలో పెట్టింది. ఇవి నా పెళ్లినాటి ఆఖరి గుర్తులమ్మా, వీటినమ్మి బడి కట్టించు. ఆమె భర్త సంపాదించింది వెనకేసుకున్నారని మీరనుకున్నారు. కానీ ఆ రోజు మీ దాహం తీర్చడానికి తన ఇల్లమ్మేసింది. ఈరోజు మీ పిల్లల భవిష్యత్తు కోసం తన ఆఖరి జ్ఞాపకాన్ని కూడా త్యాగం చేసింది. ఇప్పుడు చెప్పండి శంకరయ్య గారు, రిబ్బన్ కత్తిరించే అర్హత ఎవరికుంది? ఆ మాటలు వినగానే శంకరయ్య తలదించుకుని వెళ్ళిపోయాడు. తదుపరి కార్యక్రమం ముగిసింది. అనురాధ కూడా అక్కడి నుండి ముసలమ్మని తీసుకుని వెళ్ళిపోయింది. ఏదో విధంగా స్కూల్ మరియు కాలేజీలు జరుగుతూ ఉంటాయి. అనురాధ ఆ గ్రామం వదిలిపెట్టి వెళ్లే సమయంలో, బామ్మ, నువ్వు చేసిన పని చాలా గొప్పది. ఈ ఊరి బాగోగు కోసం నువ్వు చాలా ప్రయత్నిస్తున్నావు. చాలా సంతోషం. ఇదిగో, ఈ కొంత డబ్బు నీ దగ్గర ఉంచు, నేనప్పుడప్పుడు వస్తుంటాను అని కొంత డబ్బుని తన చేతిలో పెట్టి వెళ్ళిపోయింది. ఇక రోజులు గడుస్తున్నాయి. సావిత్రమ్మ ఆరోగ్యం అస్సలు బాగోదు. ఆమె చాలా బాధపడుతూ ఉంది. భగవంతుడా, నాకెందుకయ్యా ఇంత కష్టమిచ్చావు? నన్నిలా బాధ పెట్టడం కంటే ఒకేసారి చంపేయొచ్చు కదా అని బాధపడుతూ కన్ను మూసింది. తను చనిపోయిన సంగతి కూడా ఎవ్వరికీ తెలీదు. 2 రోజుల తరువాత ఊరి చివర మార్గం గుండా వెళ్తున్న కొందరు రైతులకు పాకవైపు నుండి దుర్వాసనొచ్చింది. ఏంట్రా, సావిత్రమ్మ ఇంటి వైపు నుండి ఏదో కంపు కొడుతుంది? అవునరా, నిజమే, ఏదో చచ్చిపోయిన వాసన వస్తుంది. పద, ఎళ్ళి చూద్దాం. 2 రోజుల నుంచి సావిత్రమ్మ కూడా కనిపించట్లేదు. వాళ్లు ముక్కు మూసుకొని పాకలోకెళ్లి చూడగా సావిత్రమ్మ నిర్జీవంగా పడుంది. దాన్ని చూసి వాళ్లు చాలా బాధపడ్డారు. ఇక ఊరి పెద్దకి కూడా సమాచారం అందించారు. ఊరి పెద్ద కూడా అక్కడికి చేరుకున్నాడు. వెంటనే అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. కార్యక్రమం పూర్తయినప్పుడు చాలా బాధపడ్డాడు ఊరి పెద్ద. వాళ్లతో, మనం మనుషులం కాదయ్యా, రాక్షసులం. ఆ తల్లి బతికున్నప్పుడు ఒక్క ముద్ద అన్నం పెట్టలేదు, కనీసం మంచినీళ్ళు ఇవ్వలేదు. మన దాహం తీర్చడానికి చెరువు తవ్వించింది, మన పిల్లల భవిష్యత్తు కోసం బడి కట్టించింది. కానీ మనం ఆవిడకి ఏమిచ్చాం? ఒంటరి సావు. అవునయ్యా, మనం సానా పాపం చేశాం. ఆమె రుణం ఉంచుకోకూడదు. ఇకనైనా ఆమె ఆత్మ శాంతించాలి. ఊరి నడిబొడ్డున సావిత్రమ్మ గారి విగ్రహం కట్టిద్దాం. రాబోయే తరాలకు ఈ ఊరి దేవతెవరో తెలియాలి. ఆమె త్యాగం మనకు ఎప్పటికీ గుర్తుండాలి. అందుకు వాళ్లు సరేనంటారు. ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు. ఇక రోజులు గడుస్తున్నాయి. 1 నెల రోజుల తరువాత అనురాధ బామ్మని చూడ్డానికి అక్కడికొచ్చింది. కాని అక్కడంతా నిశ్శబ్దంగా ఉంది. లోపల సావిత్రమ్మ కనిపించదు. బామ్మా, బామ్మా, ఎక్కడున్నావు? నేనొచ్చాను, అనురాధని అని ఎంత పిలిచినా పలకకపోవడంతో దారిన పోతున్న ఒక వ్యక్తి నాపింది. ఏవండి, ఇక్కడ సావిత్రమ్మ గారుండేవారు కదా, ఎక్కడికెళ్లారు
గుడికెళ్లారా? సావిత్రమ్మ గారు పోయి నెల రోజులైందమ్మా. దిక్కులేని సాగు చచ్చింది పాపం. ఊరి కోసం ఎంతో చేసింది, కాని ఏం లాభం, దేవుడట్ట తీసుకుపోయాడు. ఆమెకు ఊరి శ్మశానంలో సమాధి కట్టారు అంటూ చెప్పాడు. ఆ మాట వినగానే అనురాధ పరుగు పరుగునకెళ్ళింది. అక్కడున్న సావిత్రమ్మ సమాధిని చూసి బోరున ఏడ్చింది. బామ్మా, ఎంత పని జరిగిపోయింది. ఒక్క నెల రోజులు ఆ భగవంతుడు తీసుకెళ్లకుండా ఉంటే నేను నాతో పాటు తీసుకెళ్లేదాన్ని కదా బామ్మ. ఈ ఊరి కోసం నీ ఆస్తిని, నీ ఇంటిని, చివరికి నీ ఆఖరి జ్ఞాపకమైన గాజుల్ని కూడా ఇచ్చేశావు. కాని బ్రతకడానికి ఆయుష్ మాత్రం ఉంచుకోలేకపోయావా? ఆ భగవంతుడు నీ మీద కృప చూపించలేదా బామ్మ? నేనొచ్చేదాకా కూడా ఆగలేకపోయావా? అనాథలా వెళ్ళిపోయావా బామ్మ? అని గుండెలు పగిలేలా ఏడ్చింది. శంకరయ్య మరో ఇద్దరు ఆమెకు దండలు మారుస్తుండగా, ఆపండి మీ నాటకాలు అనగానే వాళ్ళు అనురాధని చూస్తారు. ఇంతలో మరికొందరు ఊరి ప్రజలు కూడా అక్కడికొస్తారు. ఏంటి శంకరయ్య గారు, ఇది భక్తా లేక మీ పాపాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నమా? సిగ్గనిపించట్లేదా మీకు? ఆ తల్లి బతికున్నప్పుడు కడుపు నిండా అన్నం పెట్టడానికి మీకు చేతులు రాలేదు. ఇప్పుడు ఆకలి తెలియని విగ్రహానికి నైవేద్యాలు పెడుతున్నారా? దాహం వేసి ఆ తల్లి గొంతెండిపోతుంటే గుక్కెడు నీళ్ళివ్వని మీరు ఇప్పుడు ప్రాణం లేని రాయికి పాలతో అభిషేకం చేస్తున్నారా? ఛీ, అసలు మీరు మనుషులేనా? అని అంటుండగా వాళ్ళిద్దరూ ఆమెతో ఏదో చెప్పబోతుండగా, ఆమె బతికున్నంత కాలం పిచ్చిది, దిక్కులేనిది అని ఈసడించుకున్నారు. ఆ గుడిసెలో ఆమె చలికి వణుకుతుంటే కనీసం దుప్పటివ్వని ఈ ఊరు ఇప్పుడు ఆమె విగ్రహానికి పట్టుచీర కట్టిందా? మీ దాహం తీర్చడానికి చెరువు తవ్వించింది, మీ బతుకులు మార్చడానికి బడి కట్టించింది. బదులుగా మీరేమిచ్చారు? ఆమె శవం కుళ్ళిపోయి కంపు కొట్టేదాకా కనీసం ఆమె చనిపోయిందని కూడా గుర్తించలేనంత పనులలో నిమగ్నమైపోయారు. ఇప్పుడు ఈ విగ్రహం పెడితే మీ పాపం పోతుందనుకుంటున్నారా? రాబోయే తరాలకు ఆమె త్యాగం తెలియాలనా? వద్దు వద్దు, దయచేసి ఆమె గురించి ఎవ్వరికీ చెప్పకండి. ఎందుకంటే ఆమె త్యాగం గురించి చెప్తే దాంతో పాటే ఆమెను మీరు చంపిన విధానం కూడా చెప్పాల్సి వస్తుంది. ఒక దేవత లాంటి మనిషిని దిక్కులేని చావు చచ్చేలా చేసిన రాక్షసులు ఈ ఊరి జనమని చెప్పుకోవాల్సి వస్తుంది. తీయండి, ఆ దండలు తీసేయండి. ఆమె ఆత్మ మిమ్మల్ని చూసి రోధిస్తుంది అని ఆవేశంగా అరుస్తుంది. ఆ మాటలకి శంకరయ్య ఊరి జనం తలదించుకుని నిలబడిపోయారు. చివరగా మీ అందరికీ ఒక్కటే చెప్తున్నా, మనిషి బతికున్నప్పుడు వాళ్ల విలువ తెలుసుకుని ప్రవర్తించండి. అప్పుడు వాళ్ల బ్రతుకు బావుంటుంది, మీ బ్రతుకు బావుంటుంది. ఇలా పోయిన తరువాత ఏం చేసినా ఉపయోగం ఉండదు. కాస్త మనుషుల్లాగా ఆలోచించి బతకండి అని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. వాళ్లు కూడా ఏం చెయ్యలేక వాళ్లు చేసిన తప్పుకి బాధపడ్డారు. కానీ ఏం లాభం, జరగాల్సిన ఘోరమంతా జరిగిపోయింది.